సదాశివ, మీ కళ్యాణోత్సవం నాడే మా గౌరికి ప్రధాన నిర్ణయించాం. ఆది దంపతులకు మీరు అన్యోన్యానికి ఆదర్శమూర్తులని లోక ప్రసిద్ధి. మీ కాపురంలాగే మా చిట్టి తల్లి కాపురం కూడా ఆనందమయం కావాలని, కలకాలం సుమంగళి అయి సుఖించాలని ఆశీర్వదించండి. అమ్మా సర్వమంగళ, తల్లిదండ్రుల గౌరవం కోసం తల వంచి నన్ను జీవోత్సవమైపోమంటావా? కోరుకున్న వారిని పొందలేక ఒకేసారి నన్ను సమమైపోమంటావా? చెప్పమ్మా, నీ తీర్పు చెప్పు. ఎందుకలా కంగారు పడతావు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది సర్వమానవ సమానత్వానికి నిదర్శనంగా ఏర్పడిన ఆశ్రమం. ఇక్కడికి వచ్చే అధికారం అందరికీ ఉంది. ఎందుకు వచ్చావని అడిగే హక్కు ఎవరికీ లేదు. నిజమే, కానీ కులం, మతం, ఆచారం, సాంప్రదాయం ప్రాణప్రదంగా చూసుకునే గంగాధర శాస్త్రి గారి కూతురు ఆ మాట అనటం ఈ ఆశ్రమానికే గర్వకారణం. గురువుగారు అంటూ స్తోత్రం చేసినంత మాత్రాన శిష్యుడు కాదు వేణు. గురువుగారి ఆశయాలను అక్షరాలా ఆచరించగలవాడే నిజమైన శిష్యుడు. గురువుగారు, వేణు, నీ భయము బాధ రెండూ నాకు తెలుసు. మానవుడు సుఖంగా జీవించడానికి ఆదిలో ఆరోగ్యమైన సమాజాన్నే సృష్టించుకున్నాడు. కానీ కాల ప్రవాహపు వేడిలో దాని కండలు కరిగిపోయినాయి. మానవుని స్వార్థపు వేడికి దాని ఆత్మ ఎగిరిపోయింది. ఇక మనకు మిగిలింది దుర్గంధ భూయిష్టము, భయంకరమైన అస్థిపంజరం మాత్రమే. మళ్లీ దీనికి ప్రాణం పోసి చైతన్యం తీసుకురావాలంటే నీ వంటి యువతరం ముందుకు రావాలి. వేణు, కోరి వచ్చిన భార్య, కోరి చేసుకున్న భర్త కులమతాలకు అతీతులు నాయన. ఆ మమతలో విరిసే మాధుర్యం పూర్వజన్మ పూజా ఫలం. ఈ గౌరిని నిశ్చింతగా స్వీకరించు.